నమశివాయ నమ. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. విశ్వవసునామ సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఈ 12 రాసుల వరకు మనకి ముఖ్యంగా రాశి ఫలితాలు మనకి ఉగాది నుంచి లెక్క. కాబట్టి మనకి ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, యోగ నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి, వాళ్ళకి నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఉత్తరాషాఢం 2, 3, 4 పాదములు అనగా శ్రావణం నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు అనగా కలిస్తేనే మకర రాశి ఫలితాలు. మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము, జీవితము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ కటాక్షం, మేనుగా ఆదాయంలో చూసుకుంటే 8%, ఖర్చులో చూసుకుంటే 14%, మరి రాజపూజితలో చూసుకుంటే 4%, అవమానాలు చూసుకుంటే 5%. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ధన ప్రాప్తి యోగంలో చూసుకుంటే చాలా వరకు 8% ఉంది. మరి ఖర్చు చూస్తే దానికి మించిన ఖర్చుగా కనబడుతుంది 14%. కాబట్టి వీళ్ళు ఎన్ని రోజుల నుంచి కష్టపడుకుంటూ వస్తున్నారో ఆ డబ్బులన్నీ ఖర్చు అయిపోతుంటాయి. డబ్బు నిలబడదు. ప్రజలలో ఒక ఏడుపు, నరదిష్టి, నరకన్ను, నరప్రయోగము అది ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఇలా టాలెంట్ని ఎన్నో రోజుల నుంచి ఉపయోగించాలనుకుంటారు కానీ మధ్యలో వచ్చి బ్రేక్ అయిపోతుంటారు. మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అనేది వీళ్ళకు కూడా అంతు పట్టదు. మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి పెద్ద పెద్ద స్థాయికి వెతుకుతారు. కుంభస్థానం అంటారు కదా, పెద్ద పెద్ద కుంభస్థానాన్నే కొడతారు వీళ్ళు. అంటే పెద్ద పెద్ద పనులు, ఏది రాజకీయంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ, ఏ ఫీల్డ్ అయినా కూడా ఒక పెద్ద స్థాయికి వెన్నుకుంటారు వీళ్ళు. ఆ పెద్ద స్థాయి గురించి వీళ్ళు ఎన్నో విధానాలుగా కష్టపడుకుంటూ పోరాడుకుంటూ దాని గురించి చాలా వరకు పోరాటం చేస్తుంటారు. ఏ పోరాటం చేసినా కూడా వీళ్ళకి చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా మరి వీళ్ళు కుటుంబ బాధ్యత అంతా వీళ్ళ మీద వేసుకుంటారు. ఇలా ఈపు మీద కుటుంబ బాధ్యతలన్నీ వేసుకొని కుటుంబాన్ని గురించి వీళ్ళ కెరీర్లో వీళ్ళ జీవితాలని కొన్ని విషయాలని పక్కన పెట్టేసి వాళ్ళ జీవితాలని, వాళ్ళ పనులను, వాళ్ళ కార్యక్రమాలని బట్టి వీళ్ళు ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ కష్టపడుకుంటూ పోరాటం చేసుకుంటూ వస్తుంటారు. కానీ ఏది చేసినా కూడా వాళ్ళకి వర్తించుకోకుండా మనశ్శాంతి లేకోకుండా అయిపోతుంటుంది. మరి వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి ఇప్పుడు కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి. కొత్త చేంజెస్ కొన్ని రాబోతున్నాయి. వాళ్ళు చేయాల్సిన పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి విద్యాదారులకి చాలా వరకు మార్పులు, ఉద్యోగ విషయాలు, విదేశాల ప్రయాణాలు, చదువు విశేషాలలో పెద్దగా అభివృద్ధిగా రావాల్సినవి కూడా యోగంలో కూడా కనబడుతుంది. మరి ఇలా జాతకంలో పెళ్ళి, మరి వీళ్ళు ఊహించని పెళ్ళి, వీళ్ళకి అనుకున్న మ్యారేజీ వీళ్ళకి చాలా వరకు లేట్ అయిపోతుంది. దానివల్ల కొన్ని దోషాల వలన కళ్యాణ బంధము దగ్గరికి వచ్చింది దూరం కావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, లేనిపోయిన సికాకులు కొన్ని ఎదురు కావటం, ఇలాంటి వీళ్ళ జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఆరోగ్యంగా చూసుకుంటే ఆరోగ్యపరంగా ప్రాబ్లం వచ్చే మార్గాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు, ఆరోగ్య విధానాలలో కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. దాంట్లో కొన్ని చర్యలు తీసుకొని కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునేట్టుకైతే మీకు అన్ని విధానాలుగా మీకు కలిసి వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి కోర్టు సమస్యలు, మరి ఎన్నో రోజుల నుంచి కావాల్సిన పనులు ఆగిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులు పడటం, ఇలాంటి కొన్ని సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? మీకు అంటూ ఒక టైం అనేది రాబోతుంది. మరి ముఖ్యంగా వైవాహిక జీవితంలో చూసుకుంటే భార్యాభర్తల్లో వీళ్ళకి పెద్దగా అనుకూలం అనేది లేదు. దానివల్ల అన్ని చికాకులు, చిక్కులు, ఇబ్బందులు, లేనిపోయిన దాంట్లో చికాకులు ఇరక్కబోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, ఇలాంటిది ఇలా జాతక యోగంలో అనేది చాలా 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 వరకు కనబడుతుంది.
మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఎటు పోయినా కూడా వీళ్ళకి ముందు రాకోకుండా బ్రేక్ అయిపోతుంది. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ప్రేమిస్తుంటారు. మరి ఎన్ని రోజులు ప్రేమించినా కూడా ఆ ప్రేమ వీళ్ళకి దక్కకోకుండా చేతికాడకు వచ్చిన ప్రేమ దూరం కావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, సాయం చేస్తానన్న వాళ్ళు వాళ్ళే రివర్స్ కావటం, మరి ఇలా ముఖం చూసిన వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టడం, ఇలాంటి సమస్యలు చాలా 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 వరకు ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కూడా ఇలా జాతకంలో కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా అన్నిటికన్నా మనకి మెయిన్గా దైవ బలం చాలా గొప్పది. ఆ దైవ బలం చేయాలంటే మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఆ దైవాన్ని మించింది ఏదీ లేదు. కాబట్టి ఆ దైవ బలంలో మనం చేసేటప్పుడు మనం చేసే కార్యక్రమాలు కానీ మనం చేసే పనులు కానీ ఎవ్వరికీ పబ్లిసిటీ చేయకూడదు. పనులు అవి కావాలి. పని కాకముందు ఎవరికి చెప్పొద్దు. పని అయిన తర్వాత చెప్పాలి కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు మిత్రుడు బంధువు ఎవరికైనా చెప్పినా కూడా దానివల్ల మీకు నష్ట ప్రభావం అనేది ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి కొన్ని కోర్టు సమస్యలు, కొన్ని ఎన్నో రోజుల నుంచి రావాల్సినవి, కొన్ని చేంజెస్ మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి మీకు ఈ సంవత్సరంలో ఆ భగవంతుడు దయ వల్ల కష్టాలు తొలగిపోయి మనశ్శాంతిగా ఉండి లక్ష్మి నిలబడాల్సిన టైం అనేది అతి దగ్గరలో కూడా నీకు ఆ భగవంతుడు దయ వల్ల మీకు కరెక్ట్గా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు మీ జాతక యోగంలో చూసుకుంటే ముఖ్యంగా ముగ్గురు కలిసి వ్యాపార బిజినెస్ పెట్టకూడదు. ఏ పని కానీ ఏ వ్యాపారమైనా కానీ ఏ ఉద్యోగమైనా కానీ మీ ప్లానింగు ప్రాణం లాంటి స్నేహితుడో బంధువో మిత్రువు ఎవరైనా సరే ఎవరికైనా కూడా మీరు చెప్పి చేయొద్దండి. పని అయిన తర్వాత చెప్పుకోండి. పని కాకముందు ఎవరికి మీరు సహకరించొద్దండి. దానివల్ల మీకు చాలా చాలా ప్రమాదమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలంగా లేని దానివలన మనస్సు శాంతి లేక మానసికంగా ఇబ్బంది పడుతూ నమ్మిన వాళ్ళు మోసం చేయటం, ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఆ కార్యక్రమం ఇబ్బంది కావటం, ఇలాంటివి మీ జాతకంలో కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా పూజించాల్సింది ఆ భగవంతుడు దయ వలన మీకు మేనుగా శ్రీ విష్ణు మహావిష్ణు పూజించాలి. మహావిష్ణు ఈయన పూజించినట్టయితే మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి, అష్టైశ్వర్యాలు, భాగ్యభోగాలు, వనప్రాప్తి కలిగే యోగం ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.